తీయకుండా మాకు ఫోన్లని మా దగ్గర భయంకరంగా గుంజేసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. మాకు గురి ఎట్లా అంటే మాకు ఒక 50 మంది మేము ఉన్నది కరెంట్ షాట్ తాకిందన్న. కరెంట్ షాట్ తాకితే మేము వైర్లు ఉన్నాయి అని చెప్పి నేను వైర్ ఉందన్న నేను పట్టుకుంటే మీరు వదిలేసేయండి, ఈ దేవుళ్ళ దగ్గర మీరు రావద్దు, ఈ స్థలంలో మీరు రావద్దు, ఆశ్రమం అన్న ఇది అన్న. సరే అన్యాయంగా వచ్చి అన్న మొత్తం కూల కొడుతున్నా నన్ను పట్టుకొని 3-4 గుంజుకొని వెళ్ళిపోయారు. ఎట్లా అంటే ఒకటి న్యాయపరంగా మేము అడుగుతుంది, దేవుళ్ళని కాపాడే వాళ్ళు మాలాంటి వారు దేవుళ్ళని సేవ చేసి సమయం ఇచ్చి సమర్పణ భావంతో చేసే వాళ్ళు మాకే దిక్కు లేకపోతే దేవాలయాలకి ఇప్పుడు మా హనుమాన్ గుడి ఫిలిం నగర్ కోసం మా వానర్ సేన వాళ్ళు ఎంతో పోరాడుతున్నప్పుడు అక్కడొక్కరు లేరనే కదా గుళ్ళన్ని ధ్వంసం చేశారు. ఇక్కడ మేము ఉన్నామనే కదా గుళ్ళు ధ్వంసం చేయకుండా ఆపుతున్నారు. కానీ మమ్మల్ని ఇక్కడ నుంచి ఈ రకంగా నానా విధాలుగా బాధలు పెట్టి కష్టాలు పెట్టి ప్రతిసారి లాస్ చేస్తుంటే ఇంకా ఈమె ఎక్కడ ముందుకు పోతుంది అన్న దాంతో ఇది కళ్యాణ మండపం. ఇక్కడ ఎన్నో క్షేత్రం పైన సామూహికంగా హోమాలు కళ్యాణ మండపం ఇదంతా దీన్ని కూడా కూల్చేసిరా? కూల్చేసి ఇదంతా రాళ్ళు గుట్టలు గుంతలకి. అవునవును వాళ్ళు పెళ్లి చేస్తాం సార్. ఇక్కడ ఎంత గరీబులు వచ్చినా అలా పెళ్లి చేస్తాము, హోమాలు చేస్తాము, అన్ని చేస్తాము. కాకపోతే మనకి ఏం ప్రాబ్లం అవుతుంది ఏం అర్థం అవుతుంది. ఎవరు వచ్చినా కానీ ఈ గోడలన్నీ పోయిన సంవత్సరం కూల్చారు. ఇప్పుడు ఈ ఇటుకలు ఇది పోయిన సంవత్సరం కూల్చింది. ఇంకా నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అది ఈ రోజు మొత్తం కూల్చేశారు. అది ఈ రోజు నేను రాత్రి వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తాను. మొత్తం బాగుండే. ఇది ఇక్కడ సామూహికంగా వ్రతాలు యజ్ఞాలు ఒక 250-300 మందిని కూర్చోబెట్టి చేస్తా ఉంటాము. మరి ఎక్కడ నేను అక్కడ కూడా ఫీజులు రుసుములు టోకన్లు ఏమి పెట్టము. గురువుల ఆదేశంతో వాళ్ళు ఏమిస్తే లేకుంటే ఇచ్చే వాళ్ళు భగవంతుడు ఇస్తాడు కదా. కొంతమంది భక్తులు సహాయం చేస్తారు, ఈ కార్యక్రమాలు ఉన్నాయని అది చేస్తూ ఉంటాము. ఇది కామాఖ్య టెంపుల్ ఇది. ఇప్పుడు కామాఖ్య సాధన చేస్తున్నా. నవరాత్రులన్నీ ఇక్కడే జరుగుతాయి. వినాయక చవితి నవరాత్రులు అమ్మవారివి, ఒక వినాయక నవరాత్రి, ఇప్పుడు కామాఖ్య అమ్మవారిది. కన్య పూజలు జరిగితే కన్యలంతా ఇదంతా నిండిపోతారు. ఇక్కడ అన్న క్షేత్రము, అన్నదానం, అన్న క్షేత్రం కోసం వెనక కాపాడి పెట్టాము కొద్దిగా ల్యాండ్. అదంతా ఒకప్పుడు వాటర్ ట్యాంక్ ప్లాన్లు ఉండే దేవేందర్ నగర్ లో కట్టేశారు. ఇప్పుడు వీళ్ళు కబ్జాలు చేసి పంచుకుందామని ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మీ ఫాదర్ అమ్మ? ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? నాన్న అమ్మ. ఆ పెద్ద మనిషి ఆయన జీవితం మొత్తం ఈ కొండకు సమర్పించి గురువు గారు. ఈ రోజు ఆ గురువు గారు మన నాగసాధువులు, ఇది పొద్దున నాగసాధువులు గురువులు మన నిఖిలేశ్వరానంద పద్ధతిలో నేను ఇక్కడ మొత్తం ఇంకా కొంతమందికి భయభ్రాంతులు చేసి కూడా భక్తులు రావద్దని అక్కడ తంత్ర పూజలు అవుతాయి అన్న బ్లేమ్ కూడా తీశారు. సరే ఇవన్నిటికీ కూడా బయటికి తీసుకురండి. కొండపైకి ఎవరు రాకుంటే దొంగలు కబ్జా చేసుకోవచ్చు. దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రావద్దని ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తిడుతుందని చెప్పిండ్రంట. మన నాగనాథ్ బాబా గంగా పుత్ర నాగనాథ్ బాబా అన్న పేరు వచ్చింది. 6 సంవత్సరాలు గురువు గారి ఆయన శిష్యుడు. మణికర్ణికా ఘాట్ కాశీలో ఆయన సమాధి ఉంది. సమాధి గంగా గురించి గంగమ్మ కోసము ఆయన పోరాడి 6 సంవత్సరాలు నిరాహార దీక్ష, ఒట్టి నీళ్ల మీద ఉండి ఆయన తీసుకొచ్చిన ఈ గురువు గారే నాకు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి నాన్నకు అప్పచెప్పారు. మన బుక్స్ ఎన్నో బుక్స్ రాసిన మన గురువు గారు మధుసూదన సరస్వతి గురు. అలాంటి వాళ్ళతోటి నేను ఈ రోజు ఈ ఊర్జా శక్తితో ఇక్కడ ఈ క్షేత్రాన్ని భక్తులందరి కోసం బతుకుతున్నాను. ఇది మన కామాఖ్య అమ్మవారిది అంటే ఇంకా అదే ప్రతిష్ట అవుతుంది. ఈ రోజులన్నీ ఆమెకి అక్కడ గుడి క్లోజ్ ఉంది. ఇక్కడ ఇది అమ్మవారు. ఇవన్నీ కట్టనిస్తలేరని ఇవి కొన్ని సంవత్సరాల నుండి వెనకబడి ఉన్నాయి. ఊరేగింపులో మన హనుమాన్ ర్యాలీలో ఊరేగించి వచ్చిన విగ్రహాలు కూడా కట్టనిస్తలేరు. కట్టిన విగ్రహాలు ఎత్తుకుపోతున్నారు. విగ్రహాలు ఎత్తుకుపోయినాయని సిఐ గారికి ఇస్తే ఆ విగ్రహాలు ఎత్తుకుపోయిన దగ్గర ఇంకో విగ్రహం పెట్టేసాయి. కంప్లైంట్ తీసుకోలేదు, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ ఆ టైంలో శంకర్ రెడ్డి సార్ ఉండే ఏసీపీ గారు, సార్ ఇలా జరుగుతుందని చెప్తే ఆయన ఏమన్నారంటే వాడు అక్కడికి వస్తే రిమైండ్ చేయమని అన్నారు. రిమైండ్ చేయమని అన్నవారు
ఇవన్నీ కోర్టులో కేసు ఉన్నాక రిమైండ్ చేయమని అన్నవారు ఇవన్నీ ఏం చేస్తున్నారు ఇదంతా వైష్ణవిదేవి గారా? వైష్ణవిదేవి లోపల ఉన్నారు వైష్ణవిదేవి. మన విజయదుర్గ ఈమె ఊరేగింపు తల్లి. మనకి పబ్లిక్ ఎక్కువ మంది వస్తే లోపల కూర్చోడానికి ఉండదు జనాలకి. ఇక వాళ్ళు 5:30 గంటల టైంలో వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ ఇక్కడే ఉండేది. ఇండ్లు లేవు, వాకిల్ లేదు, వాళ్ళు పిల్లలు ఉంటారు దాంట్లో. ఇక నేను ఇక్కడే రాత్రి నా గడుపుడు రాత్రి పొద్దున భక్తులు వచ్చినా ఇక్కడే కూర్చునుడు. అవన్నీ గూల్చాక టెంటులు అన్ని మొత్తం పాడైపోయిన టెంట్ సామాన్లు అంటే గుడికి సంబంధించిన సామాన్లు అన్ని పాడైపోయినాయి. అవును, ఇది హోమం ఇదంతా నిత్య హోమాలు జరుగుతూనే ఉంటాయి. నిత్య హోమాలు అమావాస, పౌర్ణమి, అష్టమి, నవరాత్రులు మొత్తం జరుగుతాయి. ఇప్పుడు కామాఖ్య అమ్మవారిది కూడా జరుగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఈ రోజు పూజ లేదు, పునస్కారం పొద్దున పిల్లోడు మన చిన్న ఆయనకే గురు శిక్షణ ఇచ్చుకుంటూ నేను గురువుల దగ్గర కూడా ఇచ్చి ఒడుగు చేసి ఆయనకే రెడీ చేస్తున్నాను. ఎంత బాగా చేసుకుంటూ ఇట్లా కూలుస్తామని చెప్పేసి మనకి కోర్టు నుండి ప్రభుత్వం నుండి ఏ నోటీసు రాలేదు. రాజువ సగృహకల్ప సాధారణమైన పేపర్ తీసుకొచ్చి మా చేతికి ఇవ్వకుండా అక్కడ అంటించిపోయి వాళ్ళు ఎట్లా అంటిస్తారు? అంటిస్తే గవర్నమెంట్ అంటియాలి కదా? లేదు, వాళ్ళు అంటించి అంటే 18వ తారీఖుది మేము 19వ తారీఖు చూసినాము. 19వ తారీఖు రాత్రి అది కూడా నైవేద్యాన్ని తీసుకెళ్తుంటే ఆ బయట సైడ్ వెనక సైడ్ చూసినాం. ఆ తర్వాత ఇక్కడ వెనకాల శివాలయం కూడా మొన్న శివరాత్రి రాత్రి సమయంలో కట్టిన వాటికి కూడా అంటించారు, కానీ అవి కూల్చలేదు. అంటే బిఆర్ఎస్ లీడర్ ఫోన్ చేస్తే బిఆర్ఎస్ లీడర్ కాపలాగా ఉన్నారని అవి కూలుడిపోలే. మాకు ఎవరికి ఫోన్ చేయడానికి కూడా లేకుండా, ఫోన్లు ఇవ్వకుండా, ఫోన్లు దగ్గర పెట్టుకొని పోలీస్ ఆవిడకి కాళ్ళు మొక్కుతా అని కాళ్ళు మొక్కి ఇది పట్టుకొని అడిగితే కూడా ఫోన్ ఇవ్వలేదు. ఆమె దగ్గర ఫోన్ పెట్టుకొని కూడా ఫోన్ మాట్లాడతాను ఆపడానికి చూసి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతామంటే. సో ఇప్పుడు ఇది టెంపుల్ సంబంధించి వైష్ణవి మాత టెంపుల్ సంబంధించి ఎంట్రీ కదా ఇది ఎంట్రీ. దీన్ని ఎందుకు కూల్చారు మరి? ఇది ఎంట్రీ కదా, వాళ్ళు ఎదిగించేది పోయి ఇది మీ ఇల్లు అంటే కూల్చిరు అనుకుందాం. మరి ఇది ఎట్లా కూల్చారు? టెంపుల్ సంబంధించింది కదా, ఎంట్రీ కదా, ఈ నుంచే కదా ఎంటర్ కావాలి భక్తులందరూ. భక్తులందరూ ఇక్కడ నుంచి ఎంటర్ కావాలి, ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి. ఇది బోర్డు. బోర్డు కూడా ఉందా? ఇది బోర్డు. 2 జెండాలు, పెద్ద పెద్ద జెండాలు ఉండేటి ఇదంతా ఈ ఎంట్రన్స్ లో. బోర్డు ఉల్టా హువా సీదా కరెంట్. ఇగో గంట కూడా ఉంది, గంట కొట్టుకుంటూ వస్తారు ఒక పుణ్యతీర్థ క్షేత్రం లాగా కనిపించాలనే